ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్తో కర్రీ చేస్తున్నాను. ఇది రెస్టారెంట్ లాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను నందిని బ్రాండెడ్ యొక్క పన్నీర్ని తీసుకున్నానండి. 200 గ్రామ్స్ వరకు ఈ పన్నీర్ని నేను తీసుకున్నాను. తర్వాత 100 గ్రామ్స్ వరకు బఠానీ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా స్లైసెస్గా చేసి పెట్టేసుకున్నానండి. నందిని బ్రాండెడ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కర్ణాటకలో చాలా బాగా దొరుకుతుంది. టమోటాలు ఒక 4 to 5 తీసుకున్నానండి, బాగా రెడిష్గా ఉండేవి. టమోటాలు, ఆనియన్, పాలకూర, కొంచెం మెంతి ఆకు తీసుకొని, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, బిర్యానీ ఆకు, చెక్క, యాలక బుడ్డలు 2, కొంచెము మిరియాలు, తెల్లగడ్డ అన్నీ ఇలా బటర్లో 5 to 10 minutes వేసి బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం దాల్చిన చెక్క కూడా వేస్తే స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా వేగిన తర్వాత, చల్లార్చిన తర్వాత 2 స్పూన్స్ షుగర్ వేసి మిక్స్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నూనె కాగిన తర్వాత, నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఆడించుకున్న ఈ మిశ్రమాన్ని నూనెలో బాగా సిమ్లో పెట్టేసి బాగా 5 to 10 minutes బాగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోనే బఠానీ వేసి బాగా బఠానీ వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. అది కూడా బాగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత ఇలా గ్రేవీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.